పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. ఇక్కడ బస్టాప్ వద్ద ఈ సమయానికి పూర్తిగా ప్లాట్ఫామ్స్ వద్ద బస్సుల హడావిడితోటి హంగామా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ప్లాట్ఫామ్స్ వద్ద ఖాళీ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క బస్సు వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రెగ్యులర్గా వచ్చేటువంటి బస్సెస్ అయితే మనకు కనిపించట్లేదు. అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలామంది వేచి ఉన్నారు. ఈరోజు సమ్మె అని తెలియకో చాలామంది ప్రయాణికులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్న వారితో మాట్లాడదాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సోలాపురం నుంచి వచ్చినాం. ఎక్కడికి వెళ్ళారు? భువనగిరికి. బస్సులు వస్తున్నాయా? వస్తలే బస్సులు. ఎన్ని గంటలకు వచ్చినాయి? మేము పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. తెలుసా మీకు సమ్మె ఉందని? లేదు, తెలియదు. మరి ఎట్లా వెళ్తారు? ఏమన్నా అడిగారా? ఏం చేస్తారు? అడిగినాం, అడుగుతలేదా? ఎప్పుడో ఇవాళ వస్తే రేపు వస్తా, మాకు ఎరకలేదు అంటుండ్రు. మరి ఎట్లా వెళ్తారు ఇప్పుడు అక్కడికి? ఎట్లా వెళ్తారంటే ఏమో మాకు ఎరకలేదు అంటారు. వాళ్ళు గట్లనే మాట్లాడతారు. ఈ పరే ఊరి కంచెలు వచ్చిన వాళ్ళకు గిట్లనే మాట్లాడారు. వాళ్ళకి ఏం మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడ ఎవరికి అడగాలి? గప్పు అదే వాళ్ళు సోలాపురం నుంచి హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ నుంచి భువనగిరి వెళ్ళాలంట. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రావెలింగ్ లేదు. మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సోలాపురం నుంచి వచ్చినాం. ఎక్కడికి వెళ్ళి? భువనగిరి. భువనగిరికి పోవాలి. ఏముంటుంది? బస్సెస్ ఏమైనా వచ్చాయా? వస్తలేవు. వస్తలేవు. ఏం రావంటారు వాళ్ళు. స్ట్రైక్ ఉన్నది, రావని చెప్తారు. మరి ఎట్లా వెళ్తారు? ట్రైన్ అది రిక్షకే మాట్లాడినాం. వాడు 3000 అన్నాడు. ఏది? అదే అది చిన్నది ఆటో ఉంటుంది కదా, 3000 అన్నాడు. 6 మందికి 3000 అన్నాడు. 3000. దానికలే అప్పుడే కూర్చున్నాం. మేము చేయాలి మళ్ళీ. మాకు ఇక్కడ ఎరకలేదు, కొత్త ఉన్నాం మేము. నైట్ స్టాక్ అయిందంట, అందుకే చెప్తాం. అదే వాళ్ళు సోలాపూర్ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలియదు ఈరోజు స్ట్రైక్ ఉందనే విషయం. డైరెక్ట్ నైట్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ స్ట్రైక్ ఉన్నటువంటి విషయం తెలియకపోవడంతో వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయినట్టుగా చెప్తున్నారు. బట్ ఈ నుంచి భువనగిరికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా వెళ్ళాలి ఏంటనేది. బట్ ప్రైవేట్ ట్రావెల్స్ని అడిగితే మాత్రం వాళ్ళు విపరీతమైనటువంటి ధరలు చెప్తున్నారంట కూడా చెప్తున్నారు. 4కి 3000 వరకు. సో మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం సార్. పొద్దుగాల ట్రైన్ ఉండే 7 గంటలకు 6 గంటలకు దిగినాం. మేము ఇక్కడికి వచ్చినాం 6 గంటలకు. అప్పటి నుంచి బస్సు లేదు. ఒకరోజు మొదలన్నా చెప్తే మాకు కూడా చుట్టాలు వాళ్ళు చెప్తారు కదా బస్సు. మేము ఫోన్ చేసేదాకా వాళ్ళకి తెలియదు బస్సులు బంద్ ఉన్నాయని. ఇప్పుడు ఈడ అడిగితే బస్సులు లేవు అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందో మాకే అర్థమవుతలేదు. మాకు భువనగిరి పోవాలి, యాదగిరిగుట్ట కాడికి. ఇప్పుడు మేము ఎట్లా పోవాలి అదే అర్థం అవుతలేదు. అర్థం కాని ఇట్లా కూర్చున్నాం పొద్దుగాల 6 నుంచి. మరి 6 గంటల మాకు ట్రైన్ 5 గంటలకు ఆడే దిగుతుంది. ఇక్కడ బస్సులు ఉన్నాయని మేము దబాబోతే ఇక్కడ బస్సులలో 6 పిల్లలను పట్టుకున్నాం. ఒక ముసలాయన అన్నాడు, నడవలేకపోతున్నాం. మేము ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి అంటే వాళ్ళు బస్సు అడిగితే మాకు తెలియదు. ఇవాళ కూడా కావచ్చు, రేపు కూడా కావచ్చు, ఎల్లుండి కూడా. మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎటు కాకుండా మేము ఇక్కడ మధ్యలో చిక్కానా ఎక్కడ పోవాలి మాకు అర్థమవుతలేదు. ప్రైవేటు ఎక్కడ అడుగు? ఇప్పుడు ఓలా బుక్ చేస్తే 1700 అంటారు. మాకు మహారాష్ట్ర నుంచి కూడా అంత కాలేదు. మీకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇక్కడ 1700, 2000 అంటే మేము ఎట్లా పోవాలి? గరీబ్ వాళ్ళం ఉంటాం. మా అందరి దగ్గర ఉంటాయా సార్? మరి గిట్లా ప్రభుత్వం గిట్లా ఉంటే ఎట్లా కావాలి? గిట్లా ఒకరోజు మొదలు మొబైల్ మెసేజ్ పెట్టాలి. ఈ రోజుకి తారీఖు బంద్ ఉంటే గిట్లా ఉంటాయి అంటే వచ్చేటోళ్ళు కూడా ఎవరైనా చెప్తారు కదా మీరు రాకుర్రి అని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలియదు మేము ఫోన్ చేసేదాకా. గట్లా ఉంటుంది. గిట్లా ప్రభుత్వం ఏం అసలు అర్థమవుతలేదు. ఇంకా పూర్తిగా వారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయారంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళకు అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈరోజు స్ట్రైక్ ఉందనేటువంటి విషయం కూడా వారికి తెలియదని చెప్తున్నారు. ఆ కారణం చేతనే ఇక్కడ వాళ్ళు స్ట్రైక్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. చాలా మంది పరిస్థితులు అంతే. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరికొంతమంది అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కోటి. ఎక్కడికి వెళ్ళాలి? హన్మకొండ. ఉన్నాయా బస్సెస్ వచ్చాయా? వెయిట్ చేస్తున్నా దానికోసం. 7కి వచ్చా. లేదు అప్పటి ఇక్కడ కౌంటర్ల విచారణ కౌంటర్ల బస్సులు ఏమైనా వస్తాయి? లేదు, అడగలేదు. వెయిట్ చేస్తున్నా అంతే. వస్తాయి అన్నారు. అక్కడ ఒకరిని అడిగితే 1 అవర్ తర్వాత వస్తా అన్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. స్ట్రైక్ ఉందని తెలుసు. అది కొంతమంది పూర్తిగా అంటే ఏదో ఒక బస్సు అయినా రాకపోతుందా? ఎందుకంటే అక్కడక్కడ ఏపీకి సంబంధించిన బస్సులు ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఎక్కడొక్కడ ఒక్కొక్కటి కనిపిస్తున్నట్టుగా ఉంది. సో అలాంటి బస్సెస్ ఏమైనా వస్తే వాళ్ళు వెళ్ళేటువంటి ఆప్షన్ చూసుకుంటున్నట్టుగా కనబడుతుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళారు? హన్మకొండ. ఉన్నాయా బస్సెస్? ఉన్నాయా? బస్ देखना. అడిగారా ఎప్పుడు వస్తాయి? అడగండి ఒకసారి. వస్తున్నాయా బస్సులు? వస్తున్నాయా? ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. వస్తుంది. హలో
అదే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. ఏదో ఒక బస్సులు మాత్రం వస్తే మాత్రం అలా ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా, పూర్తిగా ఆ బస్సులన్నీ కూడా. సో ఇది ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి సమ్మె అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైంది. అండ్ కార్మికులు కూడా కాసేపట్లో ఇక్కడ ఎంజీబీఎస్కి వచ్చి మరొక నిరసన తెలిపేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? తాత్కాలికంగా అక్కడ కూడా ఒక్కొక్క బస్సు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే బస్సులన్నీ నడవలేకపోతున్నాయి. కాబట్టి ప్రయాణికులు మాత్రం, ఎందుకంటే రోజు లక్షలలో ప్రయాణాలు చేస్తుంటారు ఆర్టీసీ బస్సులో, అలాంటిది ఈరోజు అంతకు ఆ సంఖ్యలో బస్సులు లేకపోవడం అనేది ప్రజలకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమ్మె జరుగుతుందన్నటువంటి విషయం తెలియకపోవడంతో వారందరూ కూడా బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.